వీళ్ళు ఇలా మెడలో రింగ్స్ ని ఎందుకు వేసుకుంటారో మీకు తెలుసా? మరి ఈ గుడి గురించి తెలిస్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు. ఈ కోతికి ముక్కు ఎందుకు పొడువుగా ఉంది, ఆ ముక్కుతో ఇది ఏం చేస్తుందో మీకు తెలిస్తే ఇలాంటి ఫ్యాక్ట్స్ ఇంకా ఈ వీడియోలో చాలా ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోని ఎండ్ వరకు చూసాను ఫ్రెండ్స్. పదుంగ ట్రైబ్ వీళ్ళ మెడలు నార్మల్ పీపుల్ కన్నా చాలా పెద్దగా ఉంటాయి. మీరు ఎప్పుడు ఇంత పెద్ద మెడని చూసి ఉండరు, కానీ వీళ్ళ మెడలు మాత్రం వేరే వాళ్ళ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అసలు వీళ్ళ మెడలు న్యాచురల్ గా ఉండదు. ఈ ట్రైబ్ లో ఇలా మెడను పెద్దగా చేసే సాంప్రదాయం కొన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉందంట. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ప్రతి మహిళ ఇలాంటి కాపర్ రింగ్ ను వేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఏజ్ పెరిగిన కొద్దీ ఆ రింగ్ ను వేసుకుంటూ ఉంటారు. ఆ రింగు పెరిగిన కొద్దీ వాళ్ళ మెడ కూడా పెరుగుతూ వస్తుంది. ఒక్కొక్క రింగు 2 kgs వరకు బరువు ఉండొచ్చు. ఆ ట్రైబ్ వాళ్ళు పులుల దాడుల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడుతుందని నమ్ముతూ ఉన్నారు. ఈ రోడ్ గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ రోడ్డు టర్కీలో ఉంది. ఈ రోడ్ కి మరొక పేరు డెత్ రోడ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ రోడ్ కు ఒక వైపున రాళ్లుంటాయి, మరో వైపున పెద్ద పెద్ద లోయలుంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఇలా 29 టర్నింగ్స్ ఉంటాయి. ఇందులో వెహికల్స్ నడపడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం జరిగినా మీరు ఆ లోయల్లో పడి చనిపోతూ ఉంటారు. ఇక్కడ నడిపించే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ రోడ్డులో నడపాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ విషయం గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మనం సన్లైట్ ని చూసినప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ మన కళ్ళలోకి మూవ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆ టైంలో రెడ్ బ్లడ్ సెల్స్ మన కళ్ళలో ఒక దగ్గర నుండి వేరొక దగ్గరికి కదులుతూ ఉంటాయంట. ఇది వినడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా, కానీ మన కళ్ళలో ఆ టైంలో రెడ్ బ్లడ్ సెల్స్ మూవ్ చేయడం చాలా మంది చూసి ఉండరు. ఇప్పుడు మీరు చూడండి, ఈ వీడియోలో రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా ఒక దగ్గర నుండి మరొక దగ్గరికి కదులుతున్నాయో. ఈ టాబ్లెట్ ని మీరు వేసుకుంటే మీ మలం గోల్డ్ కలర్ లో వస్తుంది. ఈ టాబ్లెట్ ని అనదర్ రిచ్ కిడ్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. టాబ్లెట్స్ ని ఎక్కువగా కోటీశ్వర్స్ మాత్రమే వేసుకుంటారంట. ఎందుకంటే ఈ టాబ్లెట్ వేసుకుంటే వాళ్ళ మలం కూడా గోల్డ్ కలర్ లోనే వస్తుంది. అసలు ఈ టాబ్లెట్ 24 క్యారెట్ గోల్డ్ కణాలతో తయారవుతుంది. అవి మన బాడీలోకి వెళ్ళినా కూడా మన కడుపు దానిని డైజెషన్ చేయదు. అప్పుడు అవి మలంలో కలిసి ఇలా బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఆ మలం గోల్డ్ కణాలతో కనబడుతుంది. ఈ టాబ్లెట్ ధర 37,000 రూపాయలంట. మీకు కూడా ఇలాంటి టాబ్లెట్ కావాలో లేదో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఇది మీకు తెలుసా, ఈ కోతి ముక్కు ఇంత పొడవుగా ఎందుకుంది? అసలు ఈ ముక్కుతో ఆ కోతి ఏం చేస్తుందో మీకు తెలుసా? ఆ కోతి పేరు ప్రొబసిస్ మంకీ. వీటికి చాలా పొడవైన ముక్కు ఉంటుంది. వీటితో ఆడకోతులను ఇంప్రెస్ చేయడానికి వీటిని ఉపయోగిస్తాయంట. ఆడకోతులు ఆకర్షించడానికి దాని ముక్కుతో ఒక రకమైన సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు ఆడకోతులు ఆ మొగ కోతి దగ్గరికి వెళ్తుంది. ఆడకోతులకు ముక్కు పెద్దగా ఉన్న కోతులంటే చాలా ఇష్టమంట. ఇది మీకు తెలుసా, తమిళనాడులోని తంజావూరులో బృహదేశ్వర ఆలయం టెంపుల్ ఉంది. అది ఎంత అమేజింగ్ గా ఉందంటే ఈ టెంపుల్ శివుని టెంపుల్. ఇది 1000 సంవత్సరాల క్రితం పాతదంట. ఇందులో ఉన్న రహస్యాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ టెంపుల్ ని డైరెక్ట్ గా భూమి నుంచే స్టార్ట్ చేశారంట. అది మొత్తం గ్రానైట్ తోనే తయారు చేశారు. ఈ టెంపుల్ కి 1,30,000 టన్స్ గ్రానైట్ ని యూజ్ చేశారంట. అసలు దాని చుట్టుపక్కల గ్రానైట్ ఒక్కటి కూడా లేదంట. దానిని తయారు చేయడానికి సిమెంట్, కంకర, ఇటుక లాంటివి ఒక్కటి కూడా ఉపయోగించలేదంట. రాయిని మాత్రమే ఉపయోగించారంట. ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అలానే ఉంది. 2004లో సునామీ వచ్చినా, పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినా అది అలానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ టెంపుల్ పైన 800 kgల రాయిని పెట్టారు. ఒకసారి ఆలోచించండి, 1000 సంవత్సరాల క్రితం క్రేన్ లాంటివి ఎవ్వి లేకున్నా కూడా ఆ రాయిని ఎలా అంత పైకి పెట్టారో ఎవ్వరికీ తెలీదు. మన సనాతన ధర్మంలోని జ్ఞానాన్ని సైంటిస్టులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఒక్కసారి కామెంట్ లో జై సనాతన ధర్మం అని కామెంట్ చేయండి.